తననన 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 తానే తనన తానే తనన తననన తానే తనన తననన చారడేసి సిగ్గుల చేమంతి మొగ్గల ఆడపిల్లలున్న ఇల్లె పూల పందిరి అట్ల తద్ది ఊయల సుబ్బి గుబ్బి పాటల ఆడపిల్లలాడు ఇంత సిరిమూవల సందడి శ్రోతలకి నమస్కారం. మార్పుతో ముందడుగు అన్న శీర్షికన ఆకాశవాణి వరంగల్ కేంద్రం ప్రసారం చేస్తున్న కార్యక్రమానికి ఈరోజు షేక్ రెహనా గారిని ఆహ్వానించాం. జాతీయ స్థాయి రెజ్లింగ్ క్రీడాకారిణిగా, మన వరంగల్ సుబేదారి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల విద్యార్థినిగా తను జాతీయ స్థాయి రెజ్లింగ్ పోటీల్లో పాల్గొని ఎన్నో పథకాలు కూడా సాధించారు. ముందరగా రెహనా గారిని సాదరంగా మన ఆకాశవాణి స్టూడియోకి స్వాగతిద్దాం. రెహనా గారు నమస్కారం అండి. నమస్కారం సార్. అమ్మ, మీరు జాతీయ స్థాయి రెజ్లింగ్ క్రీడాకారిణి అంటున్నారు. అసలు మీ క్రీడ గురించి, మీరు సాధించినటువంటి అచీవ్మెంట్స్ గురించి మన శ్రోతలకి చెప్పే ముందర ఒకసారి మీ ఫ్యామిలీ గురించి, అంటే మీ పేరెంట్స్ గురించి, ఇక్కడ ఏ ప్రాంతం నుంచి మీరు వచ్చారు, ఆ విషయాలు, అట్లాగే మీరు రెజ్లింగ్ క్రీడని ఎంచుకోవడానికి కారణాలేంటి, ఈ విషయాలన్నీ ముందరగా ఒక 2-3 నిమిషాలు మన శ్రోతలకి వివరంగా తెలియచేయండి. మాది ములుగ్ గన్పూర్. నేను మైనారిటీ స్కూల్లో చదివేటప్పుడు మా పీటీ మేడం గేమ్స్ పెట్టారు స్కూళ్ళల్లో. అలాగనే రెజ్లింగ్ ఒకటి ఉమెన్స్కి కూడా ఉండాలని మా పీటీ మేడమ్స్, మా పీటీ సార్స్ ఫైట్ చేసి మా స్కూళ్ళల్లో పెట్టారన్నట్టు. అయితే నేను 7th చదివేటప్పుడు మా పీటీ మేడం నాకు ఎంకరేజ్ చేశారు. నాన్న, బాక్సింగ్ అన్న రెజ్లింగ్ అన్న ఏదన్నా ఒకటి ఎంచుకో, నీ పర్సనాలిటీకి ఇది బాగుంటుంది, నీ వే ఇలా ఉంటుంది, నువ్వు ఎక్కడైనా డేర్గా ఉంటావు నాన్న అని చెప్పి నాకు గేమ్స్లో పంపించారన్నట్టు రెజ్లింగ్. ఫస్ట్ టైం రెజ్లింగ్ చూసింది, ఆడింది అంటే హైదరాబాద్లోనే. నేను ఫస్ట్ టైం స్టేట్ లెవెల్కి వెళ్ళినప్పుడు చాలా భయం వేసింది గేమ్ చూసి. అయ్యో, ఇంత ఏమన్నా హ్యాండ్ ఫ్రాక్చర్స్, లెగ్ ఫ్రాక్చర్స్ ఏమన్నా అవుతుందా, మళ్ళీ పేరెంట్స్కి ప్రాబ్లం అవుతుందని భయపడ్డా. బట్ గేమ్ ఆడతా అంటే ఓకే, బెటర్, ఇది ఈ వేలో వెళ్తే హ్యూమన్ పవర్కి సేఫ్టీ ఉంటుందని చెప్పి ఆ గేమ్ నేను వేయించుకున్నా. నేను స్టేట్ లెవెల్లో ఆడినప్పుడు నేను హైదరాబాద్లో సిల్వర్ మెడల్ నాకు వచ్చింది. సిల్వర్ మెడల్ రాగానే మా మేడం ఏమన్నారంటే, నాన్న, నువ్వు చూసిన గేమ్కే ఇంత మంచిగా ఆడగలిగావు, చేయగలిగావు, అదే నీ మదర్ గేమ్గా వేయించుకున్నానా, నువ్వు ఎంత దూరమైనా, నేషనల్ అయినా, స్టేట్ అయినా, ఇంటర్నేషనల్ అయినా ప్రతి ఒక్కటి నీ ఆడడానికి నీకు ఉంటుందిరా, నీకు ఆ డేర్ నీకు ఉన్నది, గర్ల్స్ పవర్ నీకు ఉన్నది నాన్న, నువ్వు వేయించుకోనని చెప్పారు. అలానే మా పేరెంట్స్ కూడా నాకు, నాన్న నీకు ఏం వస్తే అది చెయ్యి, మేము ఎంతైనా, మా డాడీ మా మమ్మీ ఫార్మర్ వర్క్ చేస్తారు, మా డాడీ లేబర్ వర్క్, మా మమ్మీ ఫార్మర్, వాళ్ళ వర్క్ని చూసుకుంటా నన్ను కూడా చెప్పేటోళ్ళు, నాన్న నువ్వు ఇలా ఉంటూ బాగుంటుంది, గర్ల్స్ ఎంతైనా ముందుకు అడుగేయాలి కానీ ఒక భయపడి వెనక అడిగేయద్దు, మనం ఇండివిజువల్గా ఎక్కడికైనా ఎలాగైనా వెళ్ళి సాధించేటట్టు ఉండాలి కానీ ఒకరికి మనం ఆదర్శంగా ఉండాలి అని మా మమ్మీ చెప్పింది. మా డాడీ ఏమన్నారు, నాన్న నాకు 3 ఆడపిల్లలు, నేను ఏం భయపడా, నువ్వు ఏం చేసినా నువ్వు రైట్ చేస్తావు డాడీ, నువ్వు ఏమన్నా చెయ్యి, నేను నీకు సపోర్ట్ ఉంటానని మా పేరెంట్స్ నాకు సపోర్ట్ చేశారన్నట్టు. అలాగనే నేను నేషనల్స్ ఆడిన తర్వాత 6 months క్యాంపుకి పిలిచారు నాకు, రెజ్లింగ్ క్యాంపస్. మైనారిటీ హాస్టల్లో నేను చదువుకున్నది. అక్కడ నుంచి మైనారిటీ హాస్టల్ తెలంగాణలో ప్రొవైడ్ చేశారు. అప్పుడు ఆ హాస్టల్లో నేను మైనారిటీ హాస్టల్ చదువుకున్న తర్వాతనే 6 months నేషనల్ క్యాంప్ పెట్టారు. యూనివర్సిటీస్, నేషనల్ క్యాంప్స్, ఇంటర్నేషనల్ క్యాంప్స్ అన్నీ చేసి నేను గేమ్స్ ఆడాను. అలా అంటే హైదరాబాద్లో సిల్వర్ మెడల్ వచ్చింది మొదటిసారిగా. తర్వాత ఇంకా మెడల్స్ ఎక్కడెక్కడ వచ్చినాయి? ఎన్ని స్టేట్స్లో మీరు రెజ్లింగ్ కాంపిటీషన్స్లో పాల్గొన్నారు? అక్కడ మీకు కాంపిటీషన్లో ఏ స్టేట్స్తో మీకు పోటీ ఎదురైంది? నేను ఫస్ట్ టైం నేషనల్స్కి వెళ్ళినప్పుడు అయితే రాజస్థాన్కి వెళ్ళాను. రాజస్థాన్లో నాకు ఒక మణిపూర్ అమ్మాయితో నా గేమ్ పడ్డది. అప్పుడు నా వెయిట్ 55 kgsలో నేను 55 కేటగిరీ వెయిట్లో ఆడాను అన్నట్టు. అప్పుడు నేను ఫస్ట్ టైం నేషనల్స్కి వెళ్ళాడు. చాలామంది, అంటే నేషనల్స్ అంటే ఒక 1,00,000 మంది ఉంటారు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా, చూడడానికి కానీ చేయడానికి కానీ. అక్కడ చూస్తే భయం వేస్తుంది, అంతమంది ముందు ఆడగలుగుతామా లేదా అంటే. అందరూ సౌండ్ చేస్తారు కదా, విజిల్ అయినా, ఈమె ఆడుతుందా, ఈమె చేస్తుందా, తెలంగాణ వాళ్ళు ఒట్టిగానే అని ఇలా కామెంట్ చేస్తారు. ఏ స్టేట్కి ఆ స్టేట్ వాళ్ళు కాకుండా ఇప్పుడు డిఫరెంట్ స్టేట్స్ వాళ్ళు వస్తే అక్కడ కామెంట్ చేస్తారు.
ఇప్పుడు కోచెస్ ఉన్నా వాళ్ళ పిల్లకి మాత్రమే పట్టించుకుంటారు. మా కోచెస్ మాకే, అంటే తెలంగాణ నుంచి ఎక్కువ కోచెస్ సపోర్ట్ చేస్తారు. బట్ అలా అని మేము తెలంగాణ టీంకి పోయేటప్పుడు మాకు ఇన్ఛార్జ్ మేడం కానీ సార్కి కానీ పంపిస్తారు, పీటీ మేడం కన్నా సార్ కన్నా. అక్కడ మాకు అకామిడేషన్ ఇస్తారు, 3 or 4 days అకామిడేషన్ ఉంటుంది. ఓకే, ఫుడ్, బెడ్ ఓకే బెటర్. బట్ గేమ్స్కి వెళ్తే ఎంటర్ అయితే మనకు కొన్ని టిక్స్ చెప్తారు అన్నట్టు, ఇలా ఉండాలి, ఈ వెయిట్ అంటే పర్టికులర్గా వెయిట్ ఉంటుంది. 55 అంటే 55 ఎగ్జాక్ట్లీ ఉండాలి. 55 తగ్గితే నో ప్రాబ్లం, కానీ ఎక్కితే వెయిట్ లాస్ చేయాలన్నట్టు అలా. అయితే నా వెయిట్ 54.50 వెయిట్ ఉండే నాది నేషనల్స్కి వెళ్ళినప్పుడు. వెళ్తే తీసుకున్నారు. పూణే అమ్మాయితో గేమ్ పడ్డది నా ఫస్ట్ గేమ్. ఫస్ట్ రౌండ్ తీశాను. తెలంగాణ అమ్మాయి మణిపూర్ అమ్మాయికి ఫస్ట్, నాకు మణిపూర్ ఒక అమ్మాయికి గేమ్ పడ్డది. ఫస్ట్ రౌండ్ నేనే విన్ అయినా. సెకండ్ రౌండ్ ఢిల్లీ అమ్మాయికి నాకు పడ్డది. సెకండ్ రౌండ్ పోయింది సార్ నా ఫస్ట్ నేషనల్స్కి. అలాగనే తర్వాత మన మేడం ఏమన్నారు, ఇదే కాదు నాన్న ఇంకా ఉన్నాయి ఫస్ట్ నేషనల్ ఇప్పుడు నుంచి మన తెలంగాణ నుంచి ఆడిన వాళ్ళు ఇప్పుడు వరకు కొన్ని మాత్రమే మెడల్స్ తీసుకొచ్చారు. అది కూడా బాయ్స్ మెడల్స్, సిల్వర్ మెడల్స్. ఇప్పుడు వరకు గోల్డ్ మెడల్ ఇప్పుడు వరకు నేషనల్స్లో ఎవరికి రాలేదు రాజ్లింగ్స్లో. మేబీ మా సీనియర్స్కి వచ్చింది కావచ్చు, కానీ మా ఏజ్ వాళ్ళకి రాలేదు. బట్ సిల్వర్, బ్రౌన్స్ మాత్రమే అందరికీ. మా రెజ్లింగ్ నేను నేర్చుకుంది ఎల్బీ స్టేడియంలో. మా మౌనిక మేడం, నెహ్రూ సార్, నర్సింగ్ సార్, ఆయన మా కోచ్, ఆయన నర్సింగ్ సార్ అనేది. వాళ్ళ దగ్గరే మేడం గర్ల్స్కి ఇన్ఛార్జ్ మౌనిక మేడం, బాయ్స్కి ఇన్ఛార్జ్ నెహ్రూ సార్. గర్ల్స్కి బాయ్స్కి అంటే లైక్ ఇప్పుడు సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, మైనార్టీ వెల్ఫేర్, మాకు వెల్ఫేర్లో నేను చదువుకున్నట్టు. ఇలా క్యాంపులో తీసుకెళ్ళి పిల్లలకు మోటివేషన్ చేయడం కానీ, గర్ల్స్కి బాయ్స్కి ప్రతి దాంట్లో ఈక్వల్ చూపించడం సొసైటీస్లో అని వాళ్ళు ఎంకరేజ్ చేశారు మాకు. అలా నేను గేమ్స్లో వచ్చాను. బాగుంది. ఎన్నో క్యాంప్స్కి వెళ్ళారు, కొన్ని గేమ్స్ గెలిచారు, కొన్ని గేమ్స్ మిస్ అయ్యారు, అంటే లూజ్ అయ్యారు, ఓడిపోయారు. అంటే ఎంకరేజ్మెంట్ విషయంలో మీరు ఇందాక చెప్తున్నారు, వేరే స్టేట్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎంకరేజ్ చేస్తారని. మీరు ఈ నేషనల్స్ వెళ్ళినప్పుడు ఒక్క రెజ్లింగ్ కాకుండా డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి కూడా స్పోర్ట్స్ పర్సన్స్ తెలంగాణ కంటింజెంట్, తెలంగాణ గ్రూప్లో వచ్చుంటారు. షటిల్ వాళ్ళు వచ్చుంటారు, బాక్సింగ్ వాళ్ళు వచ్చుంటారు. దాంట్లో ఓన్లీ గర్ల్సే వెళ్ళారా, బాయ్స్ టీమ్స్ కూడా మీతో పాటు వచ్చినాయా? నేషనల్ క్యాంప్స్ అనేది కొన్ని డేట్స్కి, ఇప్పుడు 5 to 9కి గర్ల్స్కి ఉంటుంది. లేకపోతే అంటే ఏరే గేమ్స్ గురించి తెలియదు, కానీ మన రెజ్లింగ్ అయితే 3 days గర్ల్స్ ఉంటుంది, 3 days బాయ్స్ ఉంటుంది నేషనల్ క్యాంప్. ఇప్పుడు ఆల్ ఇండియా అయితే గర్ల్స్కి బాయ్స్కి ఒకటేసారి పెడతారు. ఇప్పుడు ఆఫ్టర్నూన్ మార్నింగ్ సెక్షన్ గర్ల్స్కి అయిందనుకో, ఆఫ్టర్నూన్ సెక్షన్ బాయ్స్కి పెట్టేస్తారు గేమ్స్. అలా ఆల్ ఇండియా క్యాంప్ మాత్రం బాయ్స్కి గర్ల్స్కి కమాండే చేస్తారు. అంటే నేను అడిగేది, ఇప్పుడు టీంతో కలిసి వెళ్ళినప్పుడు మీరు ఒక రెజ్లింగ్ గ్రూప్ ఒకటే వెళ్ళిందా, అందరూ వెళ్ళారా? అందులో బాయ్స్ గర్ల్స్ అందరూ ఉన్నారా? అంటే తెలంగాణ నుంచి వెళ్ళిన గ్రూప్లో అందరూ ఉంటారు సార్. అంటే పర్టికులర్గా ఆల్ ఇండియా అంటే అన్ని గేమ్స్ వస్తాయి, లైక్ ఖోఖో, షటిల్, టెన్నికైట్, వాలీబాల్. ఇప్పుడు పర్టికులర్గా గేమ్స్ ఉంటాయి సార్. ఆల్ ఇండియా టీమ్ సెలెక్ట్ అయిన టీమ్స్కి తీసుకెళ్తారు. పిల్లలకి ఎంతమందికి సెలెక్ట్ అయినారు, వాళ్ళు ఏ పర్ఫార్మెన్స్ చేయగలుగుతారని ఆలోచించి వాళ్ళు తీసుకెళ్తారు కోచెస్. అలా అంటే ట్రైన్ టికెట్స్ వాళ్ళే బుక్ చేస్తారు, తెలంగాణ టీం వాళ్ళే. మళ్ళీ లేకపోతే సపరేట్ మనీ అన్న మనం పే చేసుకున్న తర్వాత వచ్చి మన మనీ మనకి ఇచ్చేస్తారు. బాయ్స్ గర్ల్స్కి అకామిడేషన్ మొత్తం వాళ్ళే ఇస్తారు సార్. ఓకే. అట్లాంటప్పుడు మీకు బాయ్స్తో గర్ల్స్ అందరు కలిసి వెళ్తున్నారు కదా, మీ పేరెంట్స్ రెస్పాన్స్ ఎట్లా ఉండింది? మీ కోచెస్ ఎట్లా మిమ్మల్ని సపోర్ట్ చేసినారు? తర్వాత మీ గ్రూప్లో ఉన్నటువంటి బాయ్స్ వాళ్ళు మీకు ఎట్లా హెల్ప్ చేసినారు? ఇవన్నీ ఒకసారి మన శ్రోతలకు చెప్తే బాగుంటుంది. మా గ్రూప్లో అందరు మంచిగా, అంటే రెజ్లింగ్ అంటేనే బ్రదర్ అండ్ సిస్టర్ లెక్క కలిసి ఉంటారు. మాకు బాయ్స్కి 40 ఉంటుంది, గర్ల్స్తో వాళ్ళకు ఉంటుంది. ఇక్కడ కంపేర్ ఏమి ఉండదు సార్. యాక్చువల్లీ గర్ల్స్ బాయ్స్తో ఆడితేనే బెనిఫిట్ అని మా కోచ్ చెప్పారు. అలా అని కొంతమంది గర్ల్స్ షేమ్ అవుతారు కదా, అన్నయ్య వాళ్ళతో ఆడాలంటే ఫీల్ అవుతారు. అలా ఏమి ఉండొద్దు నాన్న, గేమ్ అంటే అమ్మాయి అబ్బాయి సమానం ఉండాలి ప్రతి దాంట్లో. ఇలా అమ్మాయి అని ఫీల్ అయితే గేమ్ ఎలా ఆడగలుగుతావును అని అంటే నేను ఫస్ట్గా షేమ్గా ఫీల్ అయినా. ఒకసారి మా కోచ్ ఒక అబ్బాయితో ఆడిపిస్తే, జూనియర్ అబ్బాయితో ఆడిపించారు అన్నట్టు. నేను చాలా షేమ్గా ఫీల్ అయినా, వద్దు నేను ఆడనని అనుకున్నా. తర్వాత సారీ అన్నారు, అలా అనుకోవద్దు నాన్న, అలా అనుకున్న అమ్మాయిలు అందరూ వెనకై పడిపోతారు, అందరు లెక్క ఆలోచించొద్దు, అన్నయ్యలు తమ్ముళ్ళని ఆడాలి. మనం ఏ థాట్ పెట్టుకుంటే మైండ్లో అదే థాట్ ఉంటుంది. మనం నెగిటివ్గా తీసుకోవద్దు, ఏదైనా పాజిటివ్ వేలో తీసుకుంటేనే బెటర్ అని చెప్పారు. అంటే డిఫరెంట్ స్టేట్స్ చూసినారు, అక్కడ మహిళలు అంటే గర్ల్స్ ఎంతోమంది వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. ఒకసారి వాళ్ళ నుంచి మీకు వచ్చిన రెస్పాన్స్, వాళ్ళతో ఇంటరాక్ట్ అయినారా? వాళ్ళ అభిప్రాయాలు ఎట్లా ఉన్నాయి? అంటే స్పోర్ట్స్ గురించి కానివ్వండి, విమెన్ ముందరకు వచ్చి అన్ని ఫీల్డ్స్లో పాల్గొనే విషయాల్లో కానివ్వండి, మీరేమైనా అబ్జర్వ్ చేసినారా? వాళ్ళ ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయి అసలు?
కోర్స్ ఉమెన్ బయటికి రావడమే పెద్ద అదృష్టంగా భావిస్తాను నేను. అలా అని ఏం లేదు, బట్ అందరూ ఫ్రెండ్లీగానే మాట్లాడతారు. క్యాంప్స్ కదా సార్, ఎప్పుడో ఒకసారి కలుసుకున్న మళ్ళీ ఎప్పుడో కలుస్తామో లేదో కూడా గుర్తుండం. ఇప్పుడు ఈ నేషనల్ క్యాంప్కి నేను సెలెక్ట్ అయినాను, నెక్స్ట్ నేషనల్ క్యాంప్కి సెలెక్ట్ అవుతానో అవనో కూడా తెలియదు. అలా అని ఫ్రెండ్లీగా మాట్లాడతారు, సిస్టర్ అండ్ బ్రదర్ లెక్కనే మాట్లాడతారు. ఓకే, వాళ్ళకి చూసి ఇంకా మనం నేర్చుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి. ఏరే స్టేట్స్ వాళ్ళు ఇప్పుడు లైక్ హర్యానా అనుకోండి, రెజ్లింగ్ పర్ఫెక్ట్ ఆడుతుంది. ఎందుకంటే రెజ్లర్స్కి హర్యానాలో పర్ఫెక్ట్ అన్నట్టు వీళ్ళు గేమ్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు సార్. ఇప్పుడు లైక్ అక్కడ రెజ్లర్స్ మొత్తం బాయ్ కటింగ్ లెక్కనే, బాయ్స్ లెక్కనే బిహేవ్ చేస్తారు అన్నట్టు. అదే అమ్మాయి అబ్బాయి అన్నట్టు థాట్ ఉంటుంది మనకి. వెనక నుంచి చూస్తే అబ్బాయి అనుకోవాలి, ముందుకు చూసినా అబ్బాయి లెక్కనే అనిపిస్తుంది అమ్మాయి కూడా. అంటే మహిళలు కూడా పురుషుల్లాగానే ఈక్వల్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. అంటే వాళ్ళతో మీరు ఇంటరాక్ట్ అవుతారు కదా, అయినప్పుడు వాళ్ళకి ఏమైనా లిమిటేషన్స్ వాళ్ళు చెప్తుంటారా? అంటే ఆడపిల్లలు రావడానికి ఏమైనా వాళ్ళ ఇళ్లలో రెసిస్టెన్స్ ఉందని కానివ్వండి, ఎందుకమ్మా ఈ ఆటలని చెప్పటం కానివ్వండి, లేకపోతే అబ్బాయిల నుంచి ఏదైనా వాళ్ళకి ఇబ్బందులు వస్తున్నాయని కానీ మీకేమైనా అట్లాంటి ఫీడ్బ్యాక్ ఉందా? అయితే మా రిలేషన్ చెప్పారన్నట్టు, మా డాడీ నాకు రెజ్లింగ్కి పంపిస్తా అంటే నాకు అన్నారు, ఆడపిల్ల 18 సంవత్సరాలు వచ్చినాయి, పెళ్లి చేయక ఎందుకు ఇవి మొగరాళ్ళ లెక్క ఆడిపించడం, పెళ్లి చేస్తే ఆమె పని ఆమె చేసుకుంటుంది ఎందుకు అని మా డాడీకి క్వశ్చన్ వేసింది ఆమె. మా డాడీ ఏమన్నారు, నా కూతురికి నేను చదివిపిస్తాను, నా కూతురు నాకు తీసుకొస్తా, ఆమె మీద నాకు నమ్మకం ఉన్నది, మీరు ఎవరికి చెప్పడం అవసరమే లేదు చెప్పారు మా డాడీ. బాగుంది. అంటే పిల్లల్ని, అంటే ఆడపిల్లలైనా కానీ మగ పిల్లలైనా కానీ వాళ్ళు వాళ్ళ జీవితంలో ఎదగాలి అంటే ఇంట్లో పేరెంట్స్ యొక్క సపోర్ట్ ఎప్పుడూ ఉండాలి. అట్లా ఇస్తున్నారు కూడా ఇవాళ రేపు మీరు చెప్తున్న దాన్ని బట్టి. మరి రెజ్లింగ్ అంటే ఒక శక్తితో కూడినటువంటి క్రీడ. మరి మీరు ఒక తెలంగాణలో వరంగల్ జిల్లాలో ఒక గ్రామం నుంచి వచ్చినటువంటి అమ్మాయి కాబట్టి మరి శక్తితో కూడినటువంటి క్రీడ ఇది. మరి ఎట్లా మీరు దీన్ని మీట్ అయింది, దానికి కావాల్సినటువంటి స్కిల్స్ మీరు ఎట్లా ఎక్వైర్ చేసినారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కబడ్డీ ప్లేయర్ నుంచి నేను రెజ్లింగ్కి కబడ్డీ ఎక్కువ, అంటే నాకు కాల్ ఫ్రాక్చర్ ఉంటే మా మేడం అన్నారు, రెజ్లింగ్ అన్న బాక్సింగ్ నెల్లు అది బాడీతోనే జస్ట్ ఆడేది, మూమెంట్స్ ఇచ్చి అని చెప్పారు. అలా మైండ్ సెట్లో బాడీతోనే ఆడతారు కదా, ఈ కబడ్డీ అయితే ఇవి రౌండ్ ఆఫ్ చేసి దెబ్బలు తాకుతాయి నాన్న, రెజ్లింగ్ కబడ్డీకి వెళ్ళు బెటర్ దెన్ అని చెప్తే సరే నేను రెజ్లింగ్లో వెళ్ళాను సార్. వెళ్ళిన తర్వాత మా మేడం చెప్పారు, ఇలా కాదు నాన్న ఇలా ఆడాలి, షోల్డర్ టచ్ అయితే అవుట్ అన్నట్టు సార్. క్రాసింగ్ ఉంటుంది గేమ్స్లో, అంటే చిట్ చేస్తే మొత్తం గేమ్ ఓవర్ అన్నట్టు. ఇప్పుడు మాకు బెనిఫిట్ ఏంటిదంటే క్యాంపులో పెట్టినప్పుడు మాకు ప్రతిదీ ఇప్పుడు స్టూడెంట్కి కావాల్సిన ఆహారం ఏంటిదో వాళ్ళు మంచిగా పెడతారు అన్నట్టు. రోజు నైట్ చికెన్ ఉంటుంది సార్, డ్రై ఫ్రూట్స్ తెప్పించుకోమని చెప్తారు పేరెంట్స్ దగ్గర నుంచి. తర్వాత వాళ్ళు మాకు డ్రెస్సింగ్ ఇస్తారు. రెజ్లింగ్ ఒక పర్టికులర్ డ్రెస్ ఉంటుంది, అంటే టీషర్ట్స్ మీద షర్ట్స్ మీద కబడ్డీ ఖోఖో వాళ్ళు ఆడతారు కదా సార్, రెజ్లింగ్ వాళ్ళకి అలా ఉండదు, మాకు డ్రెస్సింగ్ ఉంటుంది. ఆ డ్రెస్ వాళ్ళనే ప్రొవైడ్ చేశారు మా క్యాంప్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన తర్వాత డ్రై ఫుడ్స్ కానీ మార్నింగ్ 4కి లేస్తాం సార్ మేము గేమ్స్లో ఉన్న వాళ్ళు. మార్నింగ్ 4కి లేసి 4:30 వరకు ఫ్రెష్ అప్, 5 వరకు గ్రౌండ్లో ఉంటాం. 5 to 6:30 వరకు రన్నింగ్ అయిపోతుంది. 6:30 to 8:30 గేమ్ ప్రాక్టీస్ ఉంటుంది సార్. 8:30 తర్వాత 8:40కి గేమ్ స్టార్ట్ అవుతుంది. అంటే ఆపోజిట్ ఆడుకోవాలి. 8 ఎవరెవరు సేమ్ వెయిట్స్ ఉన్నాయో వాళ్ళకి మాత్రమే గేమ్స్ పెడతారు అన్నట్టు. పెట్టిన తర్వాత పాయింట్స్ ఉంటాయి, అంటే మనం ఈరోజు ఎంత ప్రాక్టీస్ చేసాం, ఈరోజు ఇన్ని స్కిల్స్ నేర్చుకున్నాం అన్నట్టు ఒక డైరీ రాపిస్తారు మాకు. రాపించిన తర్వాత మళ్ళీ ఈరోజు ఎన్ని రౌండ్స్ వేసినాం, అంటే సండే వస్తే 1 అవర్ రన్ చేయాలి సార్ నాన్ స్టాప్గా ఆగకుండా. మళ్ళీ స్టెప్ వర్కౌట్ ఉంటుంది సండే మాకు. స్టెప్ వర్కౌట్, రన్నింగ్, డిప్స్, అడ్డమిల్స్ అవన్నీ ప్రతిదీ చేయాలి, చేస్తేనే హ్యూమన్ పవర్ వస్తుంది కదా సార్. అంటే ఇంజురీస్ గురించి ఇందాక మీరు అన్నారు మీకు ఫ్రాక్చర్ ఉందని, ఆ ఇంజురీస్ గురించి మీకు ఎప్పుడు భయం అనిపించదా? మరి ముఖం మీద దెబ్బ తగులుతుందేమో, హ్యాండ్ ఫ్రాక్చర్ అవుతుందేమో, మళ్ళీ ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఇట్లాంటి భయాలు మీ పేరెంట్స్ కానివ్వండి మీ ఫ్రెండ్స్ కానివ్వండి ఎవరైనా చెప్తుంటారా? మరి వాళ్ళకి అంటే మీ స్థైర్యం, ఆత్మస్థైర్యం, కాన్ఫిడెన్స్ అనేది ఎట్లా పెరిగింది? నేను గేమ్లో వచ్చిందే దువా డై సార్, చస్తే చావాలి లేకపోతే బతకాలి సార్. అటు ఇటు కాకుండా ఎవరో ఏదో చెప్తారని మన బిహేవియర్కి అయితే మార్చలేము కదా సార్. అది ఏదైతే అది అవుతుంది, మనం ఆడాలి ఇంపార్టెంట్. అక్కడ మనం మన గోల్కి రీచ్ అవ్వడే మన పాయింట్. మనకు గోల్డ్ మెడల్ వస్తుందా రాదా, అదే వస్తే గోల్డా లేకపోతే మొత్తానికి డౌన్. ఏదన్నా 2 టార్గెట్ సార్, నేను సిల్వర్ మెడల్ అసలే తీసుకోను. ఓకే, ఇంకా అదర్ స్టేట్స్లో మీరు ఎక్కడైనా స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ కానీ నేషనల్, ఇందాక మీరు పూణేలో ఆడానన్నారు, పూణేలో కాకుండా ఇంకా వేరే స్టేట్స్లో ఎక్కడైనా ఆడినారా? ఇంకా పూణేలో ఆడాను సార్, ఢిల్లీలో పంజాబ్ యూనివర్సిటీ ఆడాను. ఇప్పుడు మొన్న మళ్ళీ పంజాబ్ యూనివర్సిటీకి వెళ్ళాను సార్.
ఓకే. ఇంకా మీరు గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు. ఆర్ట్స్ కోర్స్ తీసుకుని ఇటు సైమల్టేనియస్‌గా రెజ్లింగ్ వైపు కూడా మీరు ఫోకస్ చేస్తున్నారు. కాన్సంట్రేట్ చేస్తున్నారు. ఎడ్యుకేషన్ ఏమైనా దెబ్బతింటుంది అని మీరు ఫీల్ అవుతున్నారా? లేదు సార్, అలా ఏమి ఉండదు. అంటే మార్నింగ్ సెక్షన్ మొత్తం గ్రౌండ్ చేసుకున్న తర్వాత 9 to 1 వరకు కాలేజ్ ఉంటుంది. కాలేజ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చి ఆఫ్టర్నూన్ స్టడీస్ ఉంటాయి కదా సార్. స్టడీ చదువుకున్న తర్వాత మళ్ళీ 5 to 6 గ్రౌండ్కి వెళ్ళిపోతే అయిపోతుంది. మేనేజ్ చేయొచ్చు సార్, అనుకుంటే మేనేజ్ చేసుకోవచ్చు. ఇక ఇందాక మీరు మోటివేషన్ గురించి చెప్పారు. అంటే క్యాంప్స్‌లో మీకు కోచెస్ వాళ్ళు ఆడపిల్లలైనా, మగపిల్లలైనా కలిసి ఉండాలి అని, తర్వాత జీవితంలో ముందరికెళ్ళాలంటే మనం కొన్ని ఫేస్ చేయాలని ఇట్లాంటివి చెప్పారు. ఒకసారి ఆ విషయాలు అందులో మీకు జ్ఞాపకం ఉన్నవి అట్లీస్ట్ మన శ్రోతలకి, ముఖ్యంగా యువత శ్రోతలకి మీరేమైనా చెప్తారా? గర్ల్స్ మనం ముందడిగేయాలంటే మన వెనుక ఎంతమంది ఏదో అనుకుంటారు. పక్కనోళ్ళు ఎలాగైనా ఒరుతారు మన మీద. ఈమె ఇదే చేస్తుంది, అది చేస్తుంది, ఇక్కడ చదువుతుంది, అక్కడ చదువుతుంది, ఈ గేమ్ ఆడుతుంది, అది చేస్తుంది అని పక్కనోళ్ళు, మీ ఊరు వాళ్ళు, మీ పల్లెటూరు వాళ్ళు ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. అలా ఏం పట్టించుకోకండి. మనం ముందుకి ఒక అడుగు ముందుకు వేసామంటేనే మన జీవితం ఉంటుంది. వేరే వాళ్ళు ఏదో అనుకుంటారు, మా మమ్మీ డాడీకి బ్యాడ్ నేమ్ వస్తుంది అంటే మీ మైండ్ సెట్లో ఉండాలి. నేను ఏ వేలో వెళ్తున్నానో, ఎలా ఉంటానో, ఏం చేస్తున్నానో మీ వేలో మీరు రైట్గా ఉంటే వాళ్ళు ఏం చేసుకోలేరు. మీరు డేర్ చేయాలి. మమ్మీ నేను ఇలా ఉంటా, నేను ఇది చదువుతా, నేను ఇది చేస్తా, నా మీద నమ్మకం ఉండు అని చెప్పి మీరు ధైర్యం చెప్పాలి మీ పేరెంట్స్కి. మ్యారేజ్ చేసుకుంటలేరు అని ఫోర్స్ చేస్తారు ఇండ్లలో. అలా అని మీరు వెనక అడుగు వేయొద్దు అసలే. అంటే బాయ్స్కి కూడా కొన్ని విషయాలు చెప్తుంటారు కదా, హౌ టు బిహేవ్ విత్ గర్ల్స్ అని. క్యాంప్లో అందరూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఒక మంచి ప్రవర్తన నేర్పించడానికి మీ టీంలో ఉన్నటువంటి ఇతర బాయ్స్కి ఏం చెప్తారు? మీ కోచెస్ కానివ్వండి, అక్కడ ఉన్న ట్రైనర్స్ కానివ్వండి, కౌన్సిలర్స్ కానివ్వండి. యాక్చువల్లీ బాయ్స్ వచ్చేసి వాళ్ళకు కూడా మైండ్ సెట్లో ఉంటుంది. అక్కనో చెల్లెనో ఉంటారు వాళ్ళ ఇళ్ళల్లోనే. వాళ్ళు చూసి బిహేవ్ చేసుకోవడం వాళ్ళ వేలో వాళ్ళు ఉంటారు సార్. అలాని అబ్బాయిలు అంటారు, చెల్లెలైనా అక్కలైనా మీరు ఉండండి, మాది ఉంటాం, మంచిగా ఏదైనా కేర్ఫుల్గా చూడొచ్చు, చేయొచ్చు అని చెప్తారు అన్నట్టు సార్. ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు మీకు, వాళ్ళు ఏం చేస్తున్నారు? మా పెద్దక్క హౌస్ వైఫే సార్, ఇద్దరు హౌస్ వైఫ్. మీకు క్యాంప్స్కి వెళ్ళినప్పుడు, మేజర్ క్యాంప్స్కి వెళ్తుంటారు కాబట్టి అక్కడ 5-6 days ఉండాలి కాబట్టి మీకు ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్. ఎస్ సార్. ఆర్ స్పోర్ట్స్ ఎవరైతే ఆర్గనైజ్ చేస్తారో వాళ్ళు మీకు ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారు. మీరు ఎట్లా ఫీల్ అవుతుంటారు? అక్కడ ఇన్కన్వీనియన్సెస్ ఏమైనా ఉంటాయా? అంటే 4-5 days ఉండాలి కాబట్టి, గర్ల్స్ కాబట్టి మీకు ఏమైనా అసౌకర్యాలు ఉంటాయా, ఇన్కన్వీనియన్సెస్ ఉంటాయా? మీరు ఎట్లా దాన్ని ఓవర్కమ్ అవుతారు? మీ వెంబడి ఉండే కోచెస్ విమెన్ ఉంటారా? అయితే 2 కోచెస్ వస్తారు సార్. గర్ల్స్కి ఒకరు, బాయ్స్కి ఒకరు, సపరేట్. ఎందుకంటే వాళ్ళు వీళ్ళతో మాట్లాడదు, వీళ్ళు వాళ్ళతో మాట్లాడని అన్నట్టు ఉంటుంది క్యాంప్స్కి వెళ్తే. అంటే అలా ఈక్వలే, బట్ అలా అని కాదు. కొంతమంది పిల్లలు ఉంటారు కదా మైండ్ సెట్లో ఏరే పెట్టుకొని క్యాంప్స్ వస్తారు. అలా అని వాళ్ళు భయపడి కోచెస్ మాతో వస్తారు. బట్ అక్కడ ఉన్న అకామిడేషన్ మా కోచెస్, తెలంగాణ కోచెస్ మాట్లాడతారు అన్నట్టు. మా టీం నుంచి ఇప్పుడు 12 members పిల్లలు వస్తున్నారు. వాళ్ళ రూమ్ అకామిడేషన్, ఫుడ్, మనీ అన్నీ ఫస్టే కడతారు. ఇప్పుడు ఎక్కడన్నా అకామిడేషన్ ఉంటే అందరి పిల్లలతో పాటు మనీ కడతారు, బెడ్, ఫుడ్. ఇప్పుడు మాకు ఇప్పుడు మేము గేమ్స్కి వెళ్తే 5 star హోటల్స్ లాగా ఇస్తారు సార్. అక్కడ 5 star హోటల్ రెస్టారెంట్స్లో మాకు ఉంచి అక్కడ నుంచి గేమ్స్ ఆడిపిస్తారు. బస్సెస్ ఉంటాయి మాకు ట్రావెల్ చేయడానికి. స్పోర్ట్స్లో ఎంతోమంది గర్ల్స్ ఇవాళ ఇంటర్నేషనల్ లెవెల్కి ఎదిగిన వాళ్ళు ఉన్నారు. ఒకసారి వాళ్ళని మీరు ఎప్పుడైనా మీట్ అయినారా? లేకపోతే వాళ్ళ గురించి చదవటం కానీ, వాళ్ళ గురించిన సినిమాలు చూడటము, వీడియోస్ చూడటము ఉన్నాయిగా? ఒకసారి మీరు వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకున్న అంశాలు ఏమైనా ఉన్నాయా వాళ్ళల్లో? ఎస్ సార్, ఉన్నాయి సార్. దంగల్ మూవీ చూసినప్పుడు గీతా భవిత ఉన్నారు కదా, గీతా భవిత గారు, ఆ మూవీకి చూసి అమీర్ ఖాన్ మూవీ. ఎస్ సార్. ఆ మూవీకి చూసినప్పుడు నేను మా డాడీతో చెప్పేలా, అంటే తెలియనప్పుడు, అప్పుడు ఆ గేమ్ గురించి కూడా తెలియదు. బట్ డాడీ నేను గేమ్ ఆడతా డాడీ, ఎంత అయింది అంటే మా డాడీ అన్నాడు, నీ వల్ల కాదు బేటా, అది మన స్టేట్లో లేనిది, మనతో కాంది పని అని చెప్పారు అన్నట్టు. నాకు అప్పటి నుంచి అదే, అంటే రెజ్లింగ్ అనే మీనింగ్ కూడా తెలియదు నాకు అప్పుడులో. ఆ గీత భవిత చేసిన తర్వాత కుస్తీ అంటే ఏదో ఒకటి మనం పోవాలి కుస్తీలు అన్నట్టు మైండ్ సెట్ ఒకటి ఉండే. అప్పుడే అదృష్టం అన్నట్టు నా 7th classలో ఆ క్యాంప్ పడింది, నేను వెళ్ళిన సార్. గీతా భవిత, దంగల్ మూవీ, ఇంకా మేరీకోన్ బుక్స్ చదువుతా సార్. నాకు మేరీకోన్ గారు చాలా ఇష్టం. అంటే ఉమెన్ అంటే అలా ఉండాలి అన్నట్టు ఉంటారు ఆమె. మీ ఏమేంటి లైఫ్లో? మా IPS ఆఫీసర్ సార్, బికమ్ IPS. ఓకే. అంటే సొసైటీలో ఇప్పుడు కొంత అమ్మాయిల పట్ల అబ్బాయిలు లేకపోతే పేరెంట్స్ యాటిట్యూడ్ కూడా చాలా చేంజ్ వచ్చింది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. పర్టికులర్లీ లాస్ట్ 10 yearsలో దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ చేంజ్, చాలా చేంజ్ వచ్చింది. ఇంకా మీరు ఎట్లా వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు మీరు ఆర్ట్స్ కాలేజీలో మీరు ఎంతోమంది అబ్బాయిలతోటి అమ్మాయిలతోటి కలిసి ట్రావెల్ చేస్తున్నారు. అబ్బాయిల యాటిట్యూడ్లో ఎట్లా చేంజ్ వస్తే బాగుంటుంది, అట్లాగే పేరెంట్స్ యాటిట్యూడ్లో ఎట్లాంటి చేంజ్ రావాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అమ్మాయి యాక్టివిటీ వచ్చేసి అంటే సార్,
వాళ్ళకు కరెక్ట్ వే ఇప్పుడున్న జనరేషన్లో కరెక్ట్ వేలో ఎలా వెళ్ళాలో క్వశ్చన్ మార్క్ ఉంది సార్. అలాగనే పేరెంట్స్ ఏమనుకుంటున్నా నా కూతురు కానీ చదివించాలంటే భయపడుతున్నారు. ఇప్పుడున్న సొసైటీలో ఎలా ఉందంటే ఇప్పుడు ఇష్యూస్ అవుతున్నాయి కదా సార్, అవును. అలా ఇష్యూస్ వల్ల భయపడుతున్నాయి. ఇప్పుడు నేను సిటీకి పంపిస్తే మొన్న అయింది కదా సార్ ఒక ఇన్సిడెంట్, డాక్టర్కి చంపేశారని. అలాంటి వల్ల పేరెంట్స్ భయపడి పిల్లలకి ముందు పంపిస్తలేరు. ఇంకా పిల్లలు కూడా ఇప్పుడు కాలం గర్ల్స్ అయినా బాయ్స్ అయినా చదివి జాబ్స్ కొట్టిన తర్వాతనే మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నారు. పేరెంట్స్ కూడా కొంత వరకే సపోర్ట్ చేస్తున్నారు సార్. ఇప్పుడు విలేజ్ పీపుల్స్ అయితే ఇప్పుడు చదివిన ఎవరు చదువుతున్నారు, ఎవరు ఎక్కడ బాగా పడుతున్నారని చెప్తున్నారు. బట్ అది కరెక్ట్ వే కాదు కదా సార్. మనం చదివితేనే కదా సార్ తెలిసేది. అలా అని పంపించాలి ప్రతి అమ్మాయికి అబ్బాయికి. ఇప్పుడు కూడా ఉన్నది సార్, వీళ్ళు పంపిస్తలేరు, ఇళ్ళల్లోనే ఉంచుకుంటారు. ఇప్పుడు లైక్ మా ఊర్లోనే సార్ 14 ఇయర్స్ అమ్మాయికే మ్యారేజ్ చేస్తున్నారు. ఏం చెప్పినా పట్టించుకోరు. ఇంకా ఈ స్టాప్ చేయాలని నాకు ఒక్కటే కోరిక సార్. నాకు అంటే ఇంకా మార్పు రావాల్సింది ఉన్నది, కొంత మార్పు అయితే వచ్చింది, ఇంకా మార్పు రావాల్సి ఉన్నది. అవును సార్. ఓకే, చివరిగా మీరు మన లిజనర్స్కి, శ్రోతలకి, పేరెంట్స్కి కానివ్వండి, మీ సాటి అమ్మాయిలకి అబ్బాయిలకి, స్పోర్ట్స్ పర్సన్స్కి, ఎవరికైనా ఒక 2 నిమిషాల్లో ఏమైనా చెప్తారా, ఒక మెసేజ్ లాగా? ఎవరేమనుకున్నా ఎవరేం చేసినా మన డ్రీమ్ మనతోనే ఉంటుంది. మనం ఎంత టాలెంట్ పెట్టి చదివితే అంత అవుతుంది. బట్ మై పేరెంట్స్కి నేను థ్యాంక్ యూ చెప్పాలి. బాగుంది రహనా గారు, మీరు ఆకాశవాణి వరంగల్ కేంద్రం స్టూడియోకి వచ్చినారు, మీ గేమ్ గురించి చెప్పినారు, అట్లాగే మిమ్మల్ని ఎంకరేజ్ చేసిన మీ పేరెంట్స్ గురించి, కోచెస్ గురించి, ఇన్ని స్టేట్స్ తిరిగినప్పుడు అక్కడ మీకు అనుభవాలు మీకు ఎట్లా ఉన్నాయి అనే విషయాన్ని చెప్పినారు. మీరు జీవితంలో ఒక ఐపీఎస్ ఆఫీసర్ కావాలని అనుకుంటున్నారు, మీ ఆశయం నెరవేరాలని ఆకాంక్షిస్తున్నాం. మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకుని ఎంతోమంది అమ్మాయిలు స్పోర్ట్స్ని కూడా లైఫ్లో ఎదగడానికి ఆసరాగా తీసుకుని ముందరికి రావాలని ఆశిస్తున్నాం. ఇన్ని విషయాలు చెప్పినందుకు రహనా గారు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నమస్తే. ఓకే సార్, నమస్తే. చారెడసి సిగ్గుల చేమంతి మొగ్గల ఆడపిల్లలున్న ఇల్లె పూల పందిరి, పూల పందిరి. అట్ల తద్ది ఊయల సుబ్బి గుబ్బి పాటల ఆడపిల్లలాడు ఇంత సిరిమూవల సందడి, సిరిమూవల సందడి. పూల పందిరి ఇంట సిరిమూవల సందడి, పూల పందిరి ఇంట సిరిమూవల సందడి.